వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి బీఈఎంఎల్ లిమిటెడ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి వేకెన్సీస్ మనకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అని నోటిఫికేషన్ చూద్దాము. ఇది గ్రూప్ సి కింద పోస్ట్ అనమాట. గ్రూప్ సి కింద పోస్ట్ అయితే తీయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బీఈఎంఎల్ భారత్ ఎర్త్ మూవీ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కింద వస్తుంది ఇది నోటిఫికేషన్ ప్లస్ కంపెనీ కూడా. ఇది చూసుకుంటే నోటిఫికేషన్లో గ్రూప్ సి కింద పోస్టులు అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా మనకి కొన్ని పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆ పోస్టులు ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ గైస్, లాస్ట్ ఎండ్ వరకు చూడండి. వచ్చేసి మనకి గ్రూప్ సి కింద వేకెన్సీ చూసుకుంటే ఐటీఐ ట్రైన్ కింద ఫిట్టర్కి 7 పోస్టులు ఉన్నాయి, టర్నర్కి 11 పోస్టులు ఉన్నాయి, మెషినిస్ట్కి 10 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రీషియన్కి 8, వెల్డర్కి 18, ఆఫీస్ అసిస్టెంట్ కింద 46 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇది పోస్టులు అయితే ఈ పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటంది నెక్స్ట్ చూద్దాం ఉండండి. ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఐటీఐ ట్రైనీస్కి అయితే మనకి ఐటీఐ చేసిన వాళ్ళు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఐటీఐ ఫస్ట్ క్లాస్ 60% మార్క్స్తో మీరు ఎవరైనా ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ ట్రైనింగ్ అని ఉంది. ఇది వచ్చేసి డిప్లొమా కానీ డిగ్రీ కానీ మనకి చేసి ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ద డిప్లొమా అనమాట. డిప్లొమా కానీ లేదంటే డిగ్రీ కానీ ఏదైనా సరే నువ్వు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా అండ్ ఐటీఐ డిగ్రీ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి కింద పోస్ట్ అనమాట ఇవి. ఇది చూసుకుంటే మనకి ఇవి పోస్టులు అయితే తర్వాత వచ్చేసి దీనికి ఐటీఐ ట్రైనింగ్ ఆఫీస్ ట్రైనింగ్ కింద పర్ మంత్ 20,000 సాలరీ వస్తుందన్నమాట. 16,900 నుంచి మనకి 60,000 వరకు సాలరీ అయితే వేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ట్రా వేజెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ కండిషన్స్ ఏమున్నాయి ఎక్కడ ఏటెడ్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వాలిఫికేషన్ స్టే పన్నెండు అబోవ్ ది షుడ్ బి 4 సెప్టెంబర్. నెక్స్ట్ ఇది డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎంతవరకు ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది కూడా ఈ మంత్లో స్టార్ట్ అయ్యింది. మనకి లాస్ట్ మంత్ సెప్టెంబర్ 4 వరకు ఉందన్నమాట. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఏ విధంగా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియో చెప్పడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అది ఎక్స్పీరియన్స్ ఈ వీడియో కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని అప్లై చేసేటప్పుడు మనకి డాక్యుమెంట్ సిగ్నేచర్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి దీనికి. ఇవి నెక్స్ట్ అయితే ఇంకా నోటిఫికేషన్ గురించి చూడాలంటే మెయిన్ వచ్చేసి నోటిఫికేషన్లో ఐటీ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు నోటిఫికేషన్కి అయితే క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి కింద వేకెన్సీ అయితే ఉన్నాయి. అబౌట్ 25,000 సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది బెంగళూరు నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ అండర్టేకింగ్. ప్లీజ్ వాచ్ గైస్. థ్యాంక్ యూ.